హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఇప్పుడు వచ్చేసి మన ఇంటిగా ఉన్నాను నేను. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎప్పటికప్పుడు రావడం కారణం ఏంటంటే మనోడికి కాలువ అయితే వదిలేరు, అంటే వారు బంద్ అయిపోయింది. సో అది అందరూ వరుసగా నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. నాకేమో కుదరట్లేదు, ఈ పనులకు పోతా. సో అయితే ఇప్పుడు మా మెయిన్ సోర్స్ అంతా ఈ పొలమే ఉంది కాబట్టి ఆ పనులన్నీ ఒక 4-5 రోజులు డిలే చేసేసి ఇంకా ఒక 3 రోజులు అట్లా వెనక్కి పెట్టేసి ఇప్పుడేదో వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:11 అవుతుంది. ఇప్పుడు మన సొంత చేను ఉంది కదా మెట్టన, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీళ్ళు మలిపి ఆ ఒక్క ఎకరం చేను అనేది ఈరోజు అంతా పట్టిద్ది. నైట్ అంతా తడపడిందండి. అందుకని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు మన టెంట్ సామాన్ మొత్తం తీసుకెళ్తున్నాను. మీకు తెలిసిందే కదా, మన దగ్గర మొత్తం క్యాంపింగ్ సంబంధించిన మొత్తం ఉన్నాయి. అవన్నీ తీసుకుని వెళ్తున్నాను. ఒక వాటర్ బాటిల్, అదేవిధంగా కుకింగ్ చేసుకోవాలి. నేను ఇంతవరకు ఏం తినలేదు. అందుకని చెప్పేసి వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళి నీళ్ళు మలిపి ఇంకా కూర్చొని అమ్మగా వండుకొని తిని ఇంకా పనుకోవడం అక్కడే ఈరోజు నైట్ అయితే. ఇంకా అదండి సంగతి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అయితే చాలా అడ్వెంచర్గా ఉండిద్ది అక్కడ. అంతకుముందు అయితే మొత్తం చెట్లు ఉండే కాదు, ఇప్పుడు మొక్కజొన్న బాగా ఎదిగిన తర్వాత మొత్తం అడవి అయిపోయింది. సో అయితే ఒక నైట్ అంతా అక్కడ స్టే చేస్తాను. ఇప్పుడు 11 అవుతుంది కదా, ఇంకా తెల్లారి 7 వచ్చేది. ఇంకా ఆ రకంగా అయితే మొత్తం మన 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాల చేను రాత్రి ఒకళ్ళైతే 3 ఎకరాల చేనుకి సగం వాళ్ళు పెట్టుకుంటే మన చేలోకి వచ్చి పడ్డాయి. అయితే సగం చేను తడిసింది, ఇంకో సగం చేను ఉంది. దాని తడుపుదామంటే పైకి వెళ్ళింది. దాన్ని తడుపుదామని పైకి వెళ్తే జనాలు చాలామంది ఉంటే వాళ్ళు రానివ్వలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. అందుకే ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే అక్కడ మెట్టుకు వెళ్ళి ఈరోజు అక్కడ నీళ్ళు పెట్టేసి రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి నిద్రపోయి మళ్ళీ ఆ మరుసటి రోజు నైట్కి మళ్ళీ రెడీ అవ్వాలి. ఇప్పుడు అక్కడ పెట్టడం అయిపోతే అప్పుడు ఒక ఎకరమే అండి ఈరోజు తడిపేది. రేపు 4 ఎకరాలు తడిసిద్ది, ఆ తర్వాత ఇంకొక ఎకరం. సో ఈ విధంగా అయితే శనివారం లోపు అన్నీ మళ్ళీ ముగించేసుకొని మళ్ళీ చెన్నపల్లి బయలుదేరి మళ్ళీ యథావిధిగా అక్కడ పనికి వెళ్ళాలి. అది సంగతి. అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి, చాలా అడ్వెంచర్గా ఉండిద్ది. అది కాక ఇప్పుడు ఒక్కనే అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళి అసలు నైట్లో ఏ విధంగా ఉండిద్ది, నైట్లో ఎట్లా కడతాను నీళ్ళు అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, చూసేయండి. కావాల్సిన అన్నీ తీసుకెళ్తున్నాను. దీంట్లో టెంట్ ఉంది, అదేవిధంగా చేప, అదేవిధంగా దుప్పటి. దీంట్లో కుకింగ్ వండుకునే సంబంధించిన ఉన్నాయి, అది వాటర్ బాటిల్. ఇంతటితో తీసుకుని వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 12-11:30 ఆ మధ్యలో అవుతుంది. ఇది కనబడుతుంది కదా, ఇదంతా అడివి. సో ఇది దగ్గర మన చేను. ఇక్కడ నుంచి దాటి కొంచెం దూరం వెళ్తే మన చేను వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మడవేసి చేలోకి మనం వంట చేసుకోవాలి. ఇంకా ప్లేస్ అయితే ఇది ఇక్కడే అండి. అంతకుముందు ఒక 1 month బ్యాక్ అయితే ఇక్కడ వీడియో చేసాం మేము. అది మార్నింగ్ టైంలో నేను నా భార్య కలిసి. సో అయితే ఇప్పుడు ఒక్కనే నైట్ అర్ధరాత్రి పూట వచ్చేసి నీరు కట్టబోతాం. ఎట్లుంది చూడండి అసలు ఏ విధంగా ఉందో. దట్టంగా అడవి అడవి అడవి. నీళ్ళు కూడా చాలా ఊపుగా వస్తున్నాయి కదా, ఆ నీళ్ళన్నీ పైకి ఎక్కిస్తాయి. ఇప్పుడు ఇంకో 1 hourలో ఎక్కుతాయి. ఇది కనబడుతుంది కదా, మడవ తీసేసాను. ఇంకా నీళ్ళు రావడం ఆలస్యం. ఇప్పుడే నిదానంగా నీళ్ళు ఊదుకుంటున్నాయి. నిదానంగా వస్తున్నాయి కదా నీళ్ళు. ఇంకా నీళ్ళు ఆ విధంగా అయితే చేలో సాగుతున్నాయి, చూసారా. ఇంక ఈ విధంగా చేలో పడి పోవాలి. ఇంకా ఎట్ట పోతూ ఉంటాయి. ఈ విధంగా చేలో పడి నీళ్ళు ఇంకా చివరికి పోతాయి.
ఈ తడి పెడితే ఇంక లాస్ట్ తడి అయిపోయింది. ఇంక తడ నీళ్ళు అవసరం ఉండదు, నీళ్ళు అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. మరి దారికి అర్థం కాదు. ఇవన్నీ మడవలు దొక్కాలా, ఇట్లా చిన్న చిన్న మడవలు దొక్కితే నీళ్ళు పోతాయి కదా. ఇది వచ్చేసి ప్లేస్ మంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే మంట వేద్దాం. ముందు ఒక మంట వేసిన తర్వాత ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలి. ఇది మంట వేసే ప్లేసు. సో అయితే దుర్గు అయితే ఇక్కడ ఉంది. దుగ్గు అయితే తెచ్చాను. సో అయితే దీన్ని ఇప్పుడు మంట వేద్దాం. వండుకోవడం చాలా కష్టం, కానీ ట్రై చేద్దాం. సో అయితే చూసారా, ఏదో విధంగా ఎటు కూడా కష్టపడి ముందైతే మంట వేసాను. మంటనైతే పుట్టించగలిగాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి టెంట్ వేద్దాం తొందరగా. 10 నిమిషాల్లో టెంట్ వేసేయాలి. అయితే ఇప్పుడు మన వంటలో కావాల్సిన సామాన్ తెచ్చేసుకున్నాను.
ఈ చాకు ఒకటి పద్దాగా మర్చిపోతుంది. సో అయితే ముందుగా ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. ఈ కాడికి తొందరగా ఏ పని చూసుకోవాలా, ఎందుకంటే నాకు విపరీతంగా ఆకలి. టైం వచ్చేసి 11, 12. ఇంకా గంట అయితే ఇంకో అరగంట అయింది అనుకో, 1 అయింది. నేను పని నుంచి రావటం లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఈ టైం అయిపోయింది. లేదంటే ఎర్లీగా వచ్చినట్టయితే ఎర్లీగానే అంతా పని అయ్యేది, కానీ కుదరలేదు. ఎర్లీగా రాకపోవడం వల్ల కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ టైం అయింది. అయినా తప్పేది ఏముంది, మన జాతం తెప్పలు అలాంటివి. అది మనం వంట వండుకున్న పాత్ర. సో అయితే దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఉందిలే, దాంట్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసుకుందాం. ఈ ఆనియన్స్, పచ్చిమిరకాయలు, టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా వేగేద్దాం. దాంట్లో అదేవిధంగా సాల్ట్ తీసుకొచ్చాం. సాల్ట్ ఇది వచ్చేసి సాల్ట్, అదేవిధంగా కారం పొడి కూడా తీసుకొచ్చాం. కారం పొడి, సో అదేవిధంగా జీరా ధనియా పౌడర్, ఇది వచ్చేసి జీరా ధనియా పౌడర్. ఇలాంటివన్నీ వేసుకొని దాంట్లో అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం.
మొత్తాన్ని బాగా కలగట్టుకుంది. సో ఇది చూసారు కదా ఏ విధంగా ఎగుతూ ఉందో. దీంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెళ్ళేద్దాం.
కొంచెం వాటర్ వేస్తున్నాం. సో అయితే మనం తెచ్చుకున్న ఎగ్స్ అయితే మొత్తం వేసేద్దాం. మొత్తానికి ఒక 5 ఎగ్స్ తీసుకొచ్చాను. ఒకటి, ఒక్కనే ఆకలి విపరీతంగా వేసుకొని చెప్పేసి చాలా తీసుకొచ్చాను. ఇంతగా దారిలో వస్తూ బ్రెడ్స్ వేసి తీసుకొచ్చాను. ఇగో బ్రెడ్లో, ఈ బ్రెడ్లో ఏం చేయాలంటే రోస్ట్ చేయాలి, కొంచెం కొంచెం కాల్చుకొని తింటే బాగుంటుంది. సో అయితే ఒకప్పుడు ఉపయోగించింది మన దగ్గర మెస్ ఒకటి ఉంది, ఆ మెస్ మీద పెట్టి కలుద్దాం.
సో అయితే ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోయింది. ఇది రెండోది. సో అయితే మొత్తం రెడీ అయిపోయింది, కనబడుతుంది కదా. సో అది దీన్ని టేస్ట్ చేద్దాం. సూపర్. టేస్ట్ చాలా బాగుంది. నిద్ర అయితే విపరీతం అవుతుంది నాకైతే. ఇప్పుడు మేబీ టైం వచ్చేసి 1 మధ్యలో వచ్చు. మన చేను గట్టి ఒడ్డునే కౌజమ్మ మేలకుండా పనుకొని ఉంది. పనుకొని ఉంటే ఒక దెబ్బేసి తీసుకొచ్చాం. సుమారు 1/2 కేజీ మాత్రం ఉండిద్ది. చూడండి దీని ముక్క ఎంత ఉందో. సో అయితే దీన్ని ఏం చేద్దాం, ఫ్రై చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. చేనంతా ఇప్పుడే తిరిగి మొత్తం మడవలన్నీ మలిపి వచ్చాను. మంటకి ఒక పక్క బాగా మండుతూ ఉంది, ఒక పక్క ఇది. ఏం చేయాలో ఏం కథ ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉండబోతేనేమో చెడిపోయింది ఇది. సో ఇది జస్ట్ అన్నా దీన్ని వేడి చేసైనా పెడదాం. బాగా కాల్చి ఉంచితే రేపు పొద్దున్న మిగతా ప్రాసెస్ చేయవచ్చు. ఓకే. సో అయితే ఇంక పనుకుంటున్నానండి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మార్నింగ్ మాట్లాడతా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 11:07 ఆ మధ్యలో అవుతుంది. నేను రాత్రి పనులోగా 2 అయింది. రాత్రి అనుకోకుండా చాలా జరిగాయి. అయితే నైట్ అంతా ఇక్కడే స్టే చేసింది. లైట్గా తెలివేసినట్టు ఉంది. నీళ్ళు అనుకోకుండా అర్ధరాత్రులు అయితే ఆగిపోయినాయి నీళ్ళు. ఆ టైంలో ఏం పోతామని చెప్పి పోలేక ఆగిపోయాను. అయితే మొత్తానికి ఇప్పుడు కిందకి ఎన్ని నీళ్ళు వచ్చాయని చెప్పి చూద్దామని చెప్పి వెళ్తాను కిందకి. కిందకి వెళ్ళి చూసి అసలు ఎంత వచ్చింది కథ చూసి వద్దాం. నాకు తెలిసి మేబీ తడిసి ఉండొచ్చు, ఎందుకంటే అది 4 గంటలు పెట్టి పోతా ఉన్నాయి అప్పుడు. అంటే ఆగిపోకముందు 4 గంటలు పెట్టి పోతా ఉన్నాయి కదా, పోవచ్చు. సో అయితే ఒక టీ తాగాలనిపిస్తుంది. మనకి టీ సంబంధించి ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి నేను ఒక స్పెషల్ టీ చేస్తాను, చూస్తాను అండి.